హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇండియా ఎన్నో వింతలు విశేషాలకు నిలయం. అలాంటి వింతల్లో కొన్ని వింతల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఫ్యూరియస్ ఫిబ్రవరిలో లాస్ట్ వీడియో. సో ఆబ్వియస్ గా వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కంప్లీట్ గా చూడండి, యూ విల్ ఎంజాయ్. అఫ్ కోర్స్ ప్రతి సంవత్సరం ఫ్యూరియస్ ఫిబ్రవరి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. బట్ ఈ సంవత్సరం 4 days మిస్ అయింది. దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ జరిగింది అండ్ మా మామయ్యకి కొంచెం హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. ఒకసారి అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట, సరిగ్గా నెట్ లేక అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఎనీవే, వర్క్ పరంగా అయితే ఈసారి నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ఫుడ్ నచ్చి కాదు, ఆమెకు ఉన్న క్రేజ్ చూసి. ఈ రోజున ఇండియాలోని మోస్ట్ ప్రాఫిటబుల్ స్టార్ట్అప్ బిజినెస్ గా మారిన జోహో గురించి వెళ్తుంది. రగ్బీ మ్యాచ్ ఆడటం కోసమే అయినా మెయిన్ గోల్ మాత్రం వీకెండ్ ని ఎంజాయ్ చేయటం. ఈ ఫ్యూరియస్ ఫిబ్రవరిలో మీరు ఎన్ని వీడియోస్ చూసారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, కైలాస పర్వతం. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి చెప్పాలి. ఈస్టర్ ఐలాండ్ నుంచి బర్ముడా ట్రయాంగిల్ కి 6664 కిలోమీటర్లు, బర్ముడా ట్రయాంగిల్ నుంచి స్టోన్ హ్యాంజీకి 6666 కిలోమీటర్లు, స్టోన్ హ్యాంజ్ నుంచి కైలాస పర్వతానికి 6666 కిలోమీటర్లు. ఇది కోయిన్సిడెన్సా లేకపోతే ఏదైనా మిస్టరీ ఉందా? నేనైతే ఇది కోయిన్సిడెన్స్ అని అస్సలు అనుకోను. 4 మిస్టీరియస్ ప్లేసెస్ కి ఒకే డిస్టెన్స్ ఉండటం అనేది మైండ్ బ్లోయింగ్. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, నార్త్ పోల్ నుంచి కైలాస పర్వతానికి 6666 కిలోమీటర్లు అండ్ సౌత్ పోల్ నుంచి కైలాస పర్వతానికి 6666 ఇంటూ 2 కిలోమీటర్స్, అంటే డబుల్ డిస్టెన్స్ అనమాట. అమేజింగ్ కదా. అందుకే మౌంట్ కైలాష్ ని యాక్సిస్ ముండి అంటారు, అంటే ది ప్లేస్ వేర్ హెవెన్ అండ్ ఎర్త్ మీట్స్. కైలాస పర్వతం దగ్గరికి వెళ్లే వాళ్ళు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. వాళ్ళ గోర్లు జుట్టు మామూలుగా కంటే 3 times ఫాస్ట్ గా పెరుగుతాయంట. అంతేకాదు ఫేస్ లో కూడా మార్పులు వస్తాయి. అంటే మనం పెద్ద అయ్యే కొద్దీ మన ఫేస్ లో ఎలాంటి మార్పులు వస్తాయో అలా అనమాట. అక్కడ ఏదో అంతు చిక్కని మిస్టీరియస్ ఎనర్జీ ఉందని చాలా మంది నమ్ముతారు. బట్ అదేంటో ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. ఇదే కైలాష్ మౌంటైన్ దగ్గర మానస్ సరోవర్ అనే లేక్ ఉంటుంది, మంచి నీటి సరస్సు. మీరు చాలా మంది దీని గురించి వినే ఉంటారు. ఇది హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ బాడీ ఇన్ ద వరల్డ్, అంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఇదే మానస్ సరోవర్ కి దగ్గరలో ఇంకో లేక్ ఉంది, దాని పేరు రాక్షస్ తాల్. దీని వాటర్ సముద్రం లాగా చాలా ఉప్పగా ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎలాంటి సముద్రం లేదు. సైంటిస్టులకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకే ఆల్టిట్యూడ్ లో ఒకే వాతావరణంలో ఉన్న రెండు యొక్క స్వభావం ఎందుకు ఆపోజిట్ గా ఉంది. ఒకటేమో ఫ్రెష్ వాటర్ లేక్, ఇంకోటేమో సాల్ట్ వాటర్ లేక్. బట్ రెండు దగ్గరలోనే ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం మానస్ సరోవర్ ని సూర్యుడితో, రాక్షస్ తల్ని నెలవంకతో పోలుస్తారు. మీకు తెలిసే ఉంటుంది, మౌంట్ ఎవరెస్ట్ కంటే మౌంట్ కైలాష్ 2000 మీటర్లు చిన్నది. మౌంట్ ఎవరెస్ట్ ని చాలా మంది ఎక్కారు, బట్ మౌంట్ కైలాష్ ని ఇప్పటి వరకు ఒకే ఒక్క పర్సన్ ఎక్కాడు. అది కూడా 11th centuryలో. అతనే జెట్సన్ మిలరెపా అనే బుద్ధిస్ట్ మాంక్. మౌంట్ కైలాష్ ఓన్లీ హిందువులకే కాదు, జైనులకు, టిబెటన్ బుద్ధిస్టులకు అండ్ బాన్ రిలీజియన్ కి చెందిన వాళ్ళకు కూడా పవిత్రమైన స్థలం. అండ్ సెకండ్ వన్, రూప్ కుండ్. దీనినే లేక్ ఆఫ్ స్కెలిటన్స్ అని కూడా అంటారు. దీంట్లో చాలా స్కెలిటన్స్ దొరికాయి. ఇప్పటి వరకు 600 నుంచి 800 స్కెలిటన్స్ ఈ లేక్ నుంచి బయటపడ్డాయి. 50 సంవత్సరాల నుంచి ఆంథ్రోపాలజిస్టులు, సైంటిస్టులు వీటిని స్టడీ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎవరు, ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారు అని. బట్ నో ఆన్సర్. ఒక థియరీ ప్రకారం 870 సంవత్సరాల క్రితం ఒక రాజు, తన భర్త, తన పని వాళ్ళు మంచు తుఫాను వల్ల చనిపోయారు. ఈ స్కెలిటన్స్ వాళ్ళవే అని చెప్తారు. ఇంకో థియరీ ప్రకారం 1841లో ఇండియా టిబెటన్ ని ఆక్రమించడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఇండియా సోల్జర్స్ ని అడ్డుకొని వెనక్కి పంపేశారని, 70కి పైగా ఇండియన్ సోల్జర్స్ హిమాలయాస్ ద్వారా వెళ్తూ ఇక్కడ చనిపోయారు అంటారు. మరికొందరు ఆ టైంలో ఏదో అంటువ్యాధి రావటంతో చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ పడేశారు అని అంటారు. అండ్ అక్కడ ఉన్న విలేజ్ లో ఒక పాపులర్ ఫోక్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ప్రకారం నందాదేవి ఐరన్ లాగా స్ట్రాంగ్ గా ఉండే వడగళ్ల తుఫాను వచ్చేలా చేసిందంట. దాని వల్ల కొంతమంది చనిపోయి ఆ లేక్ లో పడ్డారంట. స్టోరీస్ ఎన్ని ఉన్నా ఆ స్కెలిటన్స్ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోడిన్హీ, కేరళ. ఇండియాలో యావరేజ్ గా 1000 మంది పిల్లలు పుడితే అందులో 9 ట్విన్స్ ఉంటారు. బట్ ఈ విలేజ్ లో 1000 మందిలో 45 ట్విన్స్ పుడతారు, అంటే ఆల్మోస్ట్ 5 times ఎక్కువ. కేరళలోని కోడిన్హీ విలేజ్ లో 2000 ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో
400 ట్విన్స్ ఉన్నారు. అంటే 800 మంది కవల పిల్లలు ఉన్నారు. ఈ విలేజ్ లో మీరు ఏ ప్లేస్ కి వెళ్ళినా ట్విన్స్ కనిపిస్తారు. బ్రెజిల్, వియత్నాం, లండన్, జర్మనీకి చెందిన సైంటిస్టులు ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఈ ట్విన్స్ యొక్క సలైవా అండ్ హెయిర్ తీసుకొని DNA టెస్టులు చేశారు. బట్ ఆ మిస్టరీ మాత్రం సాల్వ్ అవ్వలేదు. బ్రెజిల్, నైజీరియా అండ్ వియత్నాం లో కూడా ఇలాంటి ట్విన్ విలేజెస్ ఉన్నాయి. నెంబర్ 4 జతింగా విలేజ్, అస్సాం. జనరల్ గా మనుషులు సూసైడ్ చేసుకోవటం విని ఉంటారు. బట్ ఈ విలేజ్ లో పక్షులు సూసైడ్ చేసుకుంటాయి. అది కూడా ఒక పర్టికులర్ టైంలో మాత్రమే. సెప్టెంబర్ అండ్ నవంబర్ మధ్యలో కొన్ని వేల పక్షులు రాత్రిపూట ఈ విలేజ్ అంతా తిరుగుతాయి. జనరల్ గా రాత్రిపూట పక్షులు తిరగడమే వింత. కానీ ఈ విలేజ్ లో ఇంకా వింత ఏంటంటే ఆ పక్షులు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. బిల్డింగ్స్ కి, చెట్లకి గుద్దుకొని సూసైడ్ చేసుకుంటాయి. ఆ విలేజ్ లో ఇలాంటి సంఘటన ఫస్ట్ టైం 1905లో జరిగింది. ఆ టైంలో ఇక్కడ నాగాస్ అండ్ జైంటియాస్ అనే తెగలవారు ఉండేవారు. నాగాస్ వీటిని చూసి భయానికి గురయ్యారు. ఇది దుష్ట శక్తులకు సంబంధించింది, ఇది ఒక శాపంలా భావించారు. కానీ ఇంకో పక్క జైంటియాస్ మాత్రం దీన్ని ఒక బ్లెస్సింగ్ గా భావించారు. ప్రకృతి ఇచ్చిన ప్రసాదం లాగా భావించి ఆ పక్షుల మాంసాన్ని తిన్నారు. కొంతమంది ఆర్నిథాలజిస్టులు చెప్పేదాని ప్రకారం సెప్టెంబర్ టు నవంబర్ అంటే వర్షాకాలం. ఆ టైంలో దట్టమైన పొగమంచు, వేగమైన గాలులు ఉంటాయి. పక్షులు వాటి డైరెక్షన్ సెన్స్ ని కోల్పోయి కన్ఫ్యూజ్ అయ్యి ఇలా బిల్డింగ్స్ కి, ట్రీస్ కి, మౌంటైన్స్ కి గుద్దుకుంటాయి అని చెప్పారు. బట్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేని క్వశ్చన్ అసలు నైట్ టైం పక్షులు ఎందుకు ఇంత పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాయని. దీనికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన రీసెర్చర్ డాక్టర్ సుధీర్ సేన్ గుప్తా ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. అదే మ్యాగ్నెటిక్ పుల్ థియరీ. వర్షాకాలం టైంలో జతింగా విలేజ్ ఉన్న ప్రాంతం యొక్క మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎఫెక్ట్ అవుతాయంట. ఈ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ లో వచ్చే మార్పులు పక్షుల్ని డిస్టర్బ్ చేసి ఎగిరేలా చేస్తాయి. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ పక్షుల యొక్క నర్వస్ సిస్టమ్ లో ఇంటర్ఫియర్ అయ్యి మూన్లెస్ నైట్స్ లో అవి వింతగా బిహేవ్ చేయడానికి కారణమవుతాయి. ఎన్విరాన్మెంట్ లో వచ్చే న్యాచురల్ చేంజెస్ ఈ మాస్ బర్డ్ సూసైడ్స్ కి కారణమని ఈ థియరీ చెప్తుంది. కానీ ఈ థియరీ కరెక్ట్ అని చెప్పడానికి ఇంకా వ్యాలిడ్ రీసెర్చ్ కావాలి. ప్రెసెంట్ ఇది జస్ట్ థియరీ మాత్రమే, నాట్ ప్రూవెన్. 5th వన్, ది మిస్టరీ ఆఫ్ గోస్ట్ లైట్స్, అలేయా లైట్స్. వెస్ట్ బెంగాల్లోని చిత్తడి నేలల్లో అప్పుడప్పుడు డిఫరెంట్ కలర్స్ లో లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని అలేయా లైట్స్ అని కూడా అంటారు. చేపల వేటకి వెళ్లే వాళ్ళకైతే ఈ లైట్స్ పీడకల్లా మారతాయి. వీటిని చూసి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ రూట్ ని కూడా మర్చిపోతారు. ఈ వింత లైట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఫిషర్ మ్యాన్స్ కూడా ఉన్నారు. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ చిత్తడి నేలల్లో కుళ్ళిపోయిన ఆర్గానిక్ మ్యాటర్ చాలా ఉంటుంది. వాటి నుండి రిలీజ్ అయిన మీథేన్ గ్యాస్ అయోనైజ్ అవ్వటం వల్ల ఇలా లైట్స్ లా కనిపిస్తుంది అన్నారు. 6th వన్, ఫ్రెండ్లీ కోబ్రాస్. మహారాష్ట్రలో సేత్పాల్ అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్ ని స్నేక్ విలేజ్ అని కూడా అంటారు. ఈ విలేజ్ లో ఉన్న ప్రతి ఇంట్లో పాముల కోసం ఒక ప్రత్యేకమైన చోటును ఉంచుతారు. స్నేక్స్ ని తమ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. పాములు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. అండ్ విలేజ్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ పాములు తిరుగుతూ ఉంటాయి. ఇంతవరకు ఈ విలేజ్ లో ఒక్కళ్ళు కూడా పాము కాటుకు గురవలేదు. వీళ్ళు డైలీ నాగుపాములని పూజిస్తూ ఉంటారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా పాములతో సరదాగా ఆడుకుంటారు. స్కూల్స్ లో కూడా పాములు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ మీకు ఛాన్స్ వస్తే ఆ విలేజ్ కి వెళ్ళి ధైర్యం చేస్తారా? నేనైతే అస్సలు వెళ్ళను. 7th వన్, సన్ బాందార్ కేవ్స్, బీహార్. పెద్ద బండరాయిని చెక్కి ఈ గుహని చేశారు. బింబిసారా నిధికి దీన్ని ఎంట్రన్స్ గా భావిస్తారు. సన్ బాందార్ అంటే ఇంగ్లీష్ లో గోల్డ్ స్టోర్ హౌస్ అని అర్థం. బింబిసారా కొడుకు అజాత శత్రు బింబిసారాని బందీ చేసినప్పుడు అతని భార్య నిధి మొత్తాన్ని దీంట్లో దాచింది అని చెప్తారు. ఈ గుహలో ఒక దగ్గర డోర్ లాంటి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఆ ఎంట్రన్స్ పక్కన గోడ మీద ఎవరికీ అర్థం కాని భాషలో కొన్ని రాతలు ఉంటాయి. అది కరెక్ట్ గా పలికినప్పుడే ఆ తలుపులు తెరుచుకుంటాయని చాలా మంది అనుకుంటారు. అది తప్ప దాన్ని ఓపెన్ చేసే మార్గం ఇంకోటి లేదు అని భావిస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఆ ద్వారాన్ని పెద్ద కెనాన్ బాల్స్ తో బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా అది ఓపెన్ అవ్వలేదు. ఆ డోర్స్ ని ఓపెన్ చేయడానికి ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. బట్ ఏది సక్సెస్ఫుల్ అవ్వలేదు. దీంతో ఆ మిస్టరీ ఇంకా మిస్టీరియస్ గా మారింది. ఈ గుహ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీలో ఎవరైనా టాలెంటెడ్ వీడియో ఎడిటర్స్ అండ్ కంటెంట్ రైటర్స్ ఉండి మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే మీకు గుడ్ న్యూస్, మన టీంలోకి కొత్త వీడియో ఎడిటర్స్ని అండ్ కంటెంట్ రైటర్స్ని తీసుకుంటున్నాం. ఈ రోల్కి అప్లై చేయాలంటే 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫస్ట్ వన్ డెడికేషన్ అండ్ సెకండ్ వన్ కమిట్మెంట్ టువార్డ్స్ వర్క్. అవి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అండ్ మోర్ ఇన్ఫో కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడియో ఎడిటర్స్ అండ్ కంటెంట్ రైటర్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫోని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ మిస్టరీస్లో మీకు బాగా మిస్టీరియస్గా అనిపించిన మిస్టరీ ఏంటో కింద కామెంట్స్లో
ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.